ఇలా స్టడీ సర్కిల్ లేదు, ఇలా బీసీ స్టడీ సర్కిల్ ఉంది. సంవత్సర కాలం పాటు మొత్తం కూడా బీసీ విద్యార్థులు డిగ్రీ అయిపోయిన అందరూ కూడా చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఉద్యోగం వచ్చేదాకా చదువుకుంటారు. అదంతా భారం కూడా ప్రభుత్వం మరిస్తుంది. కానీ ఓసీలకు స్టడీ సర్కిల్ లేదు. ఆ స్టడీ సర్కిల్ లేదనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం రెడ్డి జాగృతి టీం ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక మెరిట్ టెస్ట్ పెట్టినాం. రాజా బహదూర్ హ్యాబిట్స్ లో మెరిట్ టెస్ట్ పెడితే 600 మంది పిల్లలు దానికి అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయినటువంటి పిల్లలకి మెరిట్ అయినటువంటి 50 మంది పిల్లలను తీసుకొని ఇలా రెడ్డి జాగృతి వాళ్ళకు పూర్తిగా ఉద్యోగం వచ్చేంత వరకు ఉచిత విద్య, ఉచిత ఫుడ్, ఉచిత అకామిడేషన్. వీళ్ళు పొద్దున లేసి ఏదైతే గ్రౌండ్ పోతారో ఆ గ్రౌండ్ కు చెల్లించాల్సిన 200 రూపాయలు కూడా రెడ్డి జాగృతి చెల్లించేలా వాళ్ళను ఉద్యోగం వచ్చేదాకా తీర్చిదిద్దే ఆశయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మొదటి గ్రూప్ లో 50 మందిని తీసుకున్నాం. మొన్ననే 31 తారీఖు మంచి రోజుందని కూడా రెండో టీం కూడా మళ్ళీ 44 మంది పిల్లలు తీసుకొని ఇలా మేము కోచింగ్ ఇస్తా ఉన్నాం. ఎస్ఐ ఉద్యోగానికే కాదు, భవిష్యత్తులో గ్రూప్ 2, 3, 4 ఈ మూడింటిలో కూడా మెరిట్ పెట్టి మెరిట్ అయినటువంటి విద్యార్థులకు దాదాపు ఈ రాష్ట్రంలో 100 మంది పిల్లలకు ఉచిత స్టడీ సర్కిల్ ఇవ్వాలని ఉద్దేశంతో రెడ్డి జాగృతి ముందుకు పోతా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా రాజకీయాలు అయిపోయారు, చదువుకున్నంతా అమెరికాకు పోయారు, పేదోళ్ళ స్టడీ సర్కిల్ లేవని ఊర్లలో తిరుగుతూ ఉన్నారు ఖాళీగా. సరే 100 మంది చదివితే అలా 40 మందికో 30 మందికో ఉద్యోగం రాని, కానీ మనందరూ కూడా రెడ్డి పిల్లలు ఒక దగ్గర చేరితే వాళ్ళు ఒకరి బాధ ఒకరు పంచుకొని రెడ్లు ఎట్లా ఐక్యంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో రెడ్ల పరిస్థితి